హాయ్ అండి అందరికీ. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. భోగి శుభాకాంక్షలు అండి. భోగి స్నానాలు చేశారా పిల్లలు? మీరు అందరూ భోగి మంటలో కాచుకున్న నీళ్ళతో స్నానం చేస్తే చాలా మంచిదండి. 2 సంవత్సరాల పిల్లల లోపు ఉంటారు కదా, వాళ్ళకి బాలగ్రహాలని తిరుగుతూ ఉంటాయంట పైన. అవి ఆ నీళ్ళతో స్నానం చేపిస్తే ఏమైనా దోషాలు ఉన్నా పోతాయి. ప్లస్ పిల్లలు ఇప్పుడు గబుక్కున ఎక్కడైనా పడిపోయినా ఏ ప్లేస్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. అటువంటి ఏమైనా ఉన్నా చిరాకులున్నా పోతాయి. మనకైనా అంతేనండి, మనం ఏ ప్లేస్కి వెళ్ళి ఎలా ఉంటామో తెలియదు కదా. ఒకవేళ అటువంటి ఏమైనా ఉన్నా పోతాయి. మనలో ఉన్న ఆరోగ్యం కూడా మెరుగుపడుద్దంట. అది మనం చెప్పింది కాదండి, మన పెద్దలు చెప్పింది. ఏదో నాకు తెలిసింది చెప్తున్నాను. అదొకటి. పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు కదండి, పోసారా మీరు? అయితే భోగిపళ్ళు దేనికి పోస్తారంటే వాళ్ళు ధనధాన్యాలతో తులతూగాలని పోస్తారంటండి. మరి మీరు పోసారా? మనందరినీ దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఈ బిజీ లైఫ్లోని పిల్లలు ఒక దగ్గర, మనం ఒక దగ్గర ఉండాల్సి వస్తుందండి. వాళ్ళ చదువుల నిమిత్తం, మనం బ్రతుకు తెరువు నిమిత్తం కదండి. అందుకని ఈ పండుగ రోజైనా ఫ్యామిలీ మొత్తంతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. గడిచిన ప్రతి నిమిషం కూడా చాలా విలువైందండి. దాన్ని మనం వృధా చేసుకోకూడదు. మన పూర్వం పెద్దవాళ్ళకి అసలు ఏమున్నాయండి? టీవీలు ఉన్నాయా, లేదంటే ఆస్తులు ఉన్నాయా, బంగారాలు ఉన్నాయా? ఉన్న దాంట్లోనే మన అనుకున్న కుటుంబాలతోని కలిసి హ్యాపీగా ఉండేవారు. అప్పుడు ఎలాగా మనం ఒక దగ్గర అమ్మ, ఒక దగ్గర నాన్న, ఒక దగ్గర పిల్లలు కదండి. అందుకని పండగ రోజుల్లోనైనా హ్యాపీగా పిల్లలతోని గడుపుతాం. హ్యాపీ భోగి అండి అందరికీ. మా ఇంటి దగ్గర భోగి మంట ఎవరూ వేయలేదు. అయితే కొంచెం దూరంలో వేశారు. అక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకొని ఇప్పుడు స్నానాలు చేస్తాం కదా, వాటిలోని కొంచెం కలుపుకొని స్నానం చేస్తాం అన్నమాట. హాయ్ అండి. భోగి రోజు మా పెసలేంటో చూద్దాం రండి. వేడివేడిగా పులగమన్నం, దాంట్లోకి కారంగా పచ్చి పులుసు, కమ్మనైన నెయ్యి, తీయనైన స్వీటు, మడత కాజా, నోటికి కమ్మగా అనిపించే మామిడికాయ పచ్చడి, పుల్లగా ఉండే టమాటా పచ్చడి. ఇదిగోండి భోజనం ప్లేట్లు. మరి మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.